ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాజమౌళి సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి, అది తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో పరిచయం చేసి అరే దేశంలోనే ద గ్రేట్ డైరెక్టర్గా రాజమౌళి పేరుగాంచాడు. ఎవడన్నా బయటికి వెళ్తే ఏదన్నా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలంటే బాహుబలి అనో RRR అనో చెప్తే ఓ మీరు తెలుగువారా, ఇండియా ఇండియా అనే స్థితికి వాళ్ళని తీసుకెళ్ళిన వ్యక్తి రాజమౌళి గారు. అవునా కదా? అప్పుడేమో డైరెక్టర్లో లెజెండు, తొక్క, ఆయన టేకింగ్, ఆయన గురించి కథలుగా భజనలు చేశారు. ఇప్పుడు ఆయనకి జరిగిన అన్యాయంతో కొద్దిగా బాధపడి ఆంజనేయ స్వామి వారు ఉన్నారో లేదో నాకు దేవుడిపై నమ్మకం లేదు, నా తండ్రి నా భార్య దేవుడు నన్ను కాపాడతాడు అని నమ్మినందుకు, మాట్లాడినందుకు ఆయన పైన ఎవడికి దొరికితే వాడు వాళ్ళ అస్తిత్వాన్ని, అంటే మేము కూడా ఉన్నాం, మేము కూడా కేసులు పెడతాం, మేము కూడా అని చెప్పుకోవడానికి కొంతమంది గొట్టంగాళ్ళు అంతా బయటకు వచ్చి, గొట్టంగాళ్ళని ఎందుకు అంటున్నానంటే ఏమీ లేని దగ్గర కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకాలు ఇల్లు. వీళ్ళకి కనీసం అంటే కనీసం ఆలోచన ఉండదు, బుర్ర ఉండదు, పనిచేయదు, ఏమీ లేదు. 10 మందిలో పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసే ఏదైనా ముందుకు రావాలంటే ఒక పెద్ద వ్యక్తి పైన కేసులు వేయాలి, పెద్ద వ్యక్తి పైన కేసులు వేస్తే తప్పించి నాకు నా మనుగడ అనేది సాగదు, దాని ద్వారా 10 మంది దగ్గరికి వెళ్ళి చిల్లర అడుక్కోవాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళంతా కలిసి కేసులు వేస్తున్నారంటే ఏమో అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పటి వరకు డైరెక్టర్ రాజమౌళి గారి పైన 3 కేసులు పడ్డాయి. అందులో వారణాసి ఏదైతే సినిమా సంబంధించిన గ్లిమ్స్ వస్తున్న టైంలో హిందువులు పవిత్రంగా కొలిచేటటువంటి నంది పైన ఈయన కూర్చొని వచ్చాడంట మహేష్ బాబు. అది చాలా వాళ్ళని కలిసి వేసిందంట. అలా అయితే సార్ నంది మేము ఎద్దు అనుకుంటున్నాను, నంది అనుకుందాం. మా ఊళ్ళల్లో ప్రతి ఎద్దు పైన, ప్రతి గేదె పైన గేదెలు కాసే వాళ్ళు వాళ్ళంతా కూర్చుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి కేసులు పెట్టండి, ఎందుకంటే మన దైవం కదా, మరి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మన కేసులు పెట్టాలా, ప్రాణమి కదా, కేసులు పెట్టండి. ఎంత ఫూలిష్గా ఉందంటే ఇది. అది ఆర్టిఫిషియల్గా ఒక ఇప్పుడు రాజమౌళి నిజంగా నందిని, శివుడి దగ్గర ఉన్నటువంటి నందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి దానిపైన పరిగెట్టు అని చెప్పాడా ఏంటి? వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక బొమ్మ పైన కూర్చొని వచ్చాడు, దాన్ని నందిగా మీరు రిప్రజెంట్ చేసి దాన్ని మీరు అలా చేసుకుంటున్నారా? రాజమౌళి చెప్పాడా? రాజమౌళి చెప్పింది ఒకటే కదా. రాముడి గెటప్లో మహేష్ బాబుని చూసి నాకు చాలా ఇంప్రెస్ అయిపోయినా, నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నాడు. ఆ ఫోటోని వాల్పేపర్గా మొబైల్కి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కడ ఆ గెటప్ లీక్ అయిద్దో అని పెట్టుకోలేక మదన పడ్డాను అన్నాడు. అంటే రాముడిని ఎంతగా ప్రేమించాడో అర్థమైందా మీకు? రాముడు అంటే ఇలాగే ఉండాలి, రాముని ఎలా చూపించాలని ఆయన పడిన తపన, ఆయన ఎగ్జాజరేషన్ చెప్పే విధానంలో అందరికీ అర్థమైంది. ఎవడో డ్రోన్లతో ఆ ఈవెంట్ని తెలియకుండా వీడియోస్ తీస్తే పవర్ సరిపోక సినిమా ఐమాక్స్లో అది కనిపించకపోతే ఆయన బాధపడుతూ మాట్లాడిన 2 మాటలను పట్టుకొని మీరు నంది మీద మహేష్ బాబు ఎక్కాడు, వెనక పంది, వెనక తోకలున్నాయి, ఏందండి ఇదంతా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా అలా ఆలోచిస్తారా? ఓకే, శివలింగాలపైన కాళ్ళు పెట్టి తంతూ చాలామంది బాబాల ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి ఇంటర్నెట్లో, చూడండి. వారి మీద ఈ సోకాళ్ళు యదవనాయలుగాలంతా వెళ్ళి ఎందుకు కేసులు పెట్టరండి? నాకు అర్థం కాదు. శివుడు మనం మహా గొప్పగా పూజించే శివలింగానికి నిత్యము పాలతో పంచామృతాలతో మనం పూజించే శివలింగం పైన కాళ్ళు పెట్టి ఆ కాళ్ళ పైన నీళ్లు పోసి అభిషేకాలు చేస్తున్నారు. వాళ్ళని ఎందుకురా మీరు అడగరు? మనసు రగిలిపోతాటండి ఎదవలను చూసిన ప్రతిసారి. మీకు వాళ్ళు కనిపించరా? కళ్ళల్లో ఎవడదన్నా అదే ఏమి ఎందుకులేండి. బాహుబలి ద ఎంటర్ వార్ ట్రైలర్, బాహుబలి ఇంద్రుడితో యుద్ధం చేసినట్లుగా చూపించాడని రాజమౌళిపై. బాహుబలి వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేశాడా? నువ్వేమన్నా రాత్రి కలొచ్చిందారా నీకు? నీకేమైనా రాత్రి కలొచ్చిందా? సిగ్గుందా కొద్దిగా? సినిమాలో 2 minutes గ్లిమ్స్ చూసి నువ్వు పెద్ద స్టోరీ రాసేసుకొని వెళ్ళి కేసులు పెడతారా? అరే కడుపుకు అన్నం తినేవాడు ఎవడు అన్న సినిమాని ఊహించగలరా? రాజమౌళి సినిమాని ఊహించగలరా? ఒక ఎంత కేర్ తీసుకుని ఒక షార్ట్ డిజైన్ చేస్తారా, ఒక కంపోజ్ చేస్తారా? మీలాంటి
ఉచ్చం నీచం కనీసం సినిమా నాలెడ్జ్ అంటే తెలియని ప్రతి ఒక్క ఎదవ వాడు వాడు ఊహించుకొని వాడికి ఊహలు తగ్గట్టుగా కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఎంత ఎదవాలనుకోవాలరా మిమ్మల్ని అంటూ ప్రజలు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే వారణాసి ఈవెంట్లో హనుమంతుడి గురించి మాట్లాడారు. దాని గురించి వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఈయన ఏం మాట్లాడాడో మీకు ఒకసారి వినిపిస్తా వినండి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ ఆ వాయిస్లో ఎంత ఎమోషన్ ఉందో చూసారా, బాధ. వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఎందుకు అక్కడ తప్పు జరిగింది, తను బాధపడ్డారు. హనుమాన్ నడిపిస్తాడని నమ్మకం పెట్టుకుంటే ఇలాగైనా నడిపించేది అని బాధపడ్డాడని చెప్తున్నాడు. తప్ప దేవుడిని నమ్మి ఎంతోమంది మందిరాలకి గుళ్ళకి వెళ్తూ ఉంటారు. అక్కడ నుంచి తిరిగి వస్తూ చచ్చిపోతూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు తిరిగి ఎందుకు చచ్చిపోతున్నాడు, దేవుడు కాపాడలేడా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరి అటువంటి అప్పుడు మరి వాళ్ళు అడిగేది తప్ప. సొంత అన్నదమ్ముల్ని పిల్లల్ని మిస్ అయిన ప్రతి ఒక్క తల్లిదండ్రి అదే అంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ చనిపోయారు, దేవుడు కాపాడలేకపోయాడు అంటారు. అది తప్ప వాళ్ళ బాధ అది. అదేవిధంగా రాజమౌళి గారు కూడా బాధ. ఆ బాధను అర్థం చేసుకోకుండా అసలు రాజమౌళి గారు క్యారెక్టర్ ఇవ్వాల్సింది సినిమాలో మహేష్ బాబుకు ఇంకొకరికో కాదు. ఇక్కడ మనకి పాత బస్తీలో ఒక ఆర్టిస్ట్ ఉంటారు, మంచి ఆర్టిస్ట్ ఆవిడ. మంచిగా ఒక గెటప్ వేసుకొని నేను ఫస్ట్ ఇది చేస్తూ ఉంటా, నువ్వు వీడియో తీ అని చెప్తూ ఆవిడ అదే చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈవిడ్ని మాధవి లత అంటారనమాట. మంచి ఆర్టిస్ట్, మామూలుగా కూడా కాదు. రోడ్డు మీదకి వెళ్ళి మసీదుల పైపు బాణాలు విస్తురుతుంది ఈవిడ కూడా మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. మళ్ళీ అది తిరగలు పెట్టి ఇసురుతూ, అది కూడా తిరగలు కూడా మీరు చూస్తే పోర్టబుల్గా ఉంటుంది. కింద బట్ట చూసారా, మనం అసలు అటువంటి బట్టలు వేసి తిరగలతో మనం ఏ ఊర్లో అయినా అంత చేస్తారా? ఈవిడ డ్రామా అంటే మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదబ్బా. రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదు. చెప్పమ్మా. కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారికి. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? మీరు కూడా అమ్మా కరోనా టైంలో కోట్లు కరోనా పేషెంట్స్ దగ్గర నుంచి ఇచ్చారు, లాగేశారంట కదా. ఏం చేశారు? డబ్బులన్నీ ఎక్కడ దాచారు? ఇన్కమ్ ట్యాక్స్లు అవి కట్టారా? ఎంతమంది ప్రజలకు ఇచ్చారు? ఎంతమంది హిందువులకు పంచారు? చెప్పండి. శివాలయానికి ఏమైనా దాన ధర్మాలు చేశారా? మీరేం చేశారా? ఇప్పుడు నీ మొహానికి తెలుసాయి? ఆ రోజు చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ? మీరు బేకరీలో ఐస్ క్రీము బన్నుల కోసం ఎగబడినప్పుడు మీరు పీకింది ఏమీ లేదు. ఇప్పుడు విరించి హాస్పిటల్ నుంచి ప్రజల సొమ్ము కోట్లు అక్రమంగా ఎక్కువ ఫీజులు వేసి లాగారని చెప్తూ చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు కదా. వాళ్ళ తర్వాత చేసింది ఏమీ లేదు, మీరు చేసింది ఏమీ లేదు. మరి నీకెందుకు ఇవ్వాలి పదవులు? ఏమ్మా ఎందుకు ఇవ్వాలమ్మా? ఏదో ఆర్టిస్టులాగా ప్రతిసారి బాణాలు పట్టుకుని గాల్లోకి ఇస్తూ ఇప్పుడేమో కూర్చొని గిరగిర తిప్పుకుంటూ. అవును, వైజాగ్లో 1,89 టన్నుల గోమాంసం దొరికింది. అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతలేదండి? మీ హిందువులందరికీ ఎవరైతే సోకాల్డ్ హిందువులు గోవధ అంటారో మీ నోట్లో ఏమన్నా పెట్టుకున్నారా? ఏమైంది? ఎందుకు మాట్లాడరు చెప్పండి మేడం. ఎందుకు మాట్లాడరు? కాశీనాయన టెంపుల్స్ కూల్ చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడరు? మొన్నటికి మొన్న చాలామంది రైలింగ్ కూలి చనిపోయారే, అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి మీరు సంపాదించిన ఆస్తి నుంచి ఎందుకు సహాయం చేయరు? మీరంతా కరుడుగట్టినటువంటి సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి హిందూ ముసుగులో మాట్లాడే వ్యక్తులు కదా.
హిందుత్వం అంటే వాళ్ళని వీళ్ళని రెచ్చగొడతామని ఒక భావజాలం కలిగిన వ్యక్తులు కదా. మరి మీరు ఎందుకు చేయట్లేదమ్మా? ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర 2 లక్షల టన్నుల గోమాంసం దొరికింది. ఎందుకు మాట్లాడు అమ్మా నువ్వు? మీ బంధువులు మీ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? సోకాళ్ళు ఇప్పుడు కేసులు పెట్టిన గొట్టంగాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఆలోచించండి అమ్మా. కుల వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని, కంసాలివాడు తన కంసాలి వస్తువుని, డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిలన్నీ డాక్టర్లది ఏ కులం మేడం? ఇది కుమ్మరివాడు ఇది చెప్తున్నా. డాక్టర్లది ఏ కులం? డాక్టర్లకు ఒక కులం ఉందా ఏంటి? మరి డాక్టర్ కుల వృత్తి ఎందుకు చేసుకోవట్లేదు? డాక్టర్ ఎందుకు అయ్యాడు? ఎంత బుర్ర తక్కువదని అంటే నువ్వు కనీసం నీకు మాట్లాడే జ్ఞానం కానీ, ఒక సబ్జెక్ట్ని ప్రజలకు అందించే శక్తి కానీ, ఆ నైపుణ్యం కానీ లేదు. ఏదో నోటుకు వచ్చింది సొల్లు చెబుదామని బయటకు వచ్చి సొల్లు చెప్తా ఉంటావు, అంతే కదా. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. ఏం వాడుకుంటుంది డబ్బు సంపాదనకి? అలాగే అందరినీ వాడుకోమని చెప్తుంది భగవంతుడని. డబ్బు సంపాదన వాడుకోవాలంట. ఇప్పుడు సోకాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళు చాలామంది హిందుత్వ హ్యాండిల్స్ పెట్టుకుని ఎవరైతే రైట్ వింగ్ అని చేస్తున్నారో వాళ్ళంతా కలెక్షన్ ఏజెంట్లే అండి. కలెక్షన్ ఏజెంట్లే. మొన్న చూసాం కదా, ఇద్దరు వెళ్ళి ఒక ఎవరు ముత్యాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి 60 లక్షలు అడిగి ఇవ్వచ్చు ఏం కాదు, మేము ఇంకెప్పుడు రామని అడుక్కొని తిన్నారు ఇద్దరు. గుర్తుందా మీకు? తులసి సేను తన వీడియోలో క్లియర్గా వాళ్ళ బతుకులు మొత్తం ఎక్స్పోజ్ చేసింది. ఆ ఇద్దరు దరిద్రులతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఇట్లాగే హిందువులు దేవుళ్ళ పేరు చెప్పుకుని అడుక్కొని బతికేవాళ్ళు. అర్థమైందా? మేము హిందువులవే కానీ ఎప్పుడు అడుక్కు బతకలేదే, ఎప్పుడు దేవుడి పేరు చెప్పి యాచించలేదే. దేవుణ్ణి పక్కన పెట్టుకొని మేము ఏదో చేస్తామని చెప్పి ఫండ్లు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనుకుని మా స్టేటస్లు పెంచుకోలేదే. సిగ్గుండాలి కొద్దిగన్నా. దేవుడి పేరు చెప్పి అడుక్కోమంటుందేమో. డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని, వీటిలన్నిటినీ దైవంగా భావిస్తారండి. భగవంతుడు డబ్బు సంపాదనకి వాడుకోండి, కాదనట్లేదు. కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు. అంత వేలలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం, ఆ తర్వాత వెంటనే ఆ సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా వేసేసుకోవడం, ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా? నిలకడ మేడం మీ గురించి హాస్పిటల్ దగ్గరికి వస్తే నిలకడ నేర్పించి పంపించండి. సో ఇది ఇలాగ ఉంటే వీళ్ళెవరో అప్పుడప్పుడే పుట్టుకొస్తున్నటువంటి చిన్న చిన్న సేనలు ఉంటాయి, వాళ్ళు కూడా అంట రాష్ట్రీయ వానర్ సేన అంట, వీళ్ళు కూడా వెళ్ళి ఆయన పైన కేసు పెడతాం జరిగింది. వీళ్ళనంత గట్టిగా మీకు చెప్పాల్సిన ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే రాజమౌళి గారు తన సినిమాను కాపాడుకునే ప్రయత్నంలో తన వెనక హనుమంతుడు ఉన్నారని నమ్మారు. కానీ ఎప్పుడైతే తన ఫీడ్ని దొంగతనంగా టెలికాస్ట్ చేశారో మరి హనుమంతులు వారు ఎందుకు వారిని ఆపలేదు అనే బాధతో మాట్లాడిన మాటలు తప్పించి దేవుణ్ణి కించపరచడం కానీ హిందువుల దేవుల్ని అపవిత్రంగా మాట్లాడటం కానీ ఆయన ఏమీ చేయలేదన్నది మాత్రం వాస్తవం. ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కడిలో ఏదో ఒక టైంలో దేవుణ్ణి ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరి తప్పంటే ఇప్పుడు ఈ వీడియో ముందుకు వచ్చి కేసులు పెట్టి మాట్లాడే ప్రతి ఒక్క దద్దమ్మ కూడా ఏదో ఒక రోజు కష్టం వచ్చినప్పుడు దేవా ఏంది ఇది, నువ్వు ఉన్నావు అనుకున్నానే, నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. అది తప్పు కాదు, అది అలాగే అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.